నమస్కారం అందరికీ. భారతీయులకు చరిత్రలు చెప్పే గ్రంథాలు లేవని బ్రిటిష్ పాలకులు చెప్పినది పూర్తిగా అసత్యం. భారతదేశం అత్యంత పురాతనమైన నాగరికత ఉన్న దేశం. ఈ భూమిపై సృష్టి అవతరించి 197,29,49,118 సంవత్సరాలు అయిందని మన ఋషులు అందించిన లెక్క. భూమి సృష్టి వయస్సుని గురించి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ వ్రాసిన ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే గ్రంథంలో మనదైన సిద్ధాంతాన్ని సమర్థించారు. భారతీయ సాహిత్యాన్ని చరిత్రను నాశనం చేసేందుకు మ్యాక్స్ ముల్లర్, మెకాలేలు ఎన్నో కుతంత్రాలు పన్నారు. వారి పాలనా కాలం అంతటా పాఠ్యపుస్తకాలలో ఆ అసత్యాలనే బోధింపజేశారు. అవి చదివి బ్రిటిష్ మానసపుత్రులను తయారు చేసుకున్నారు ఈ బ్రిటిషర్లు. దేశానికి వచ్చే ప్రతి ఆంగ్లేయునికి బోధించేందుకు గాను క్రైస్తవ అనుకూలమైన పుస్తకాలను తయారు చేసుకున్నారు. భారతదేశాన్ని ఎప్పుడు దర్శించని, ఏ భారత భాషతోనూ పరిచయం లేని, ఏ భారతీయతను ఎప్పుడు కలవని జేమ్స్ మిల్ అనే ఒక కుహాన చరిత్రకారుని చేత ఈ రచనలలో చేయించుకున్నారు. భారతీయుల మనస్సులో హీనభావన ఉత్పన్నం చేయడమే ఆంగ్లేయుల ధ్యేయం. అందుకని 6,000 సంవత్సరాల క్రితం ఉన్న చరిత్రనంతా అసత్యమని ప్రచారం చేశారు. మన దేశంలో పుట్టి పెరిగిన కొందరు మెకాలే మానసపుత్రులు ఈ జేమ్స్ మిల్కి వారసులే. వీరే చరిత్ర పుస్తకాలను నిర్మించి మన విద్యార్థుల చేత చదివింపజేస్తున్నారు. మన దేశాన్ని పాలించిన ఎందరో చక్రవర్తుల చరిత్రలో వివరంగా చెప్పిన పురాణాలు ఎన్నో ఉన్నాయి. సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం అనే సూత్రం ప్రకారం 18 పురాణాలన్నీ చరిత్ర గ్రంథాలే. పూర్వావృత్తం కథారూపం ఇతిహాసం ప్రచక్షతే. పూర్వం జరిగిన కథలను తెలియజెప్పేదే ఇతిహాసం. ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం. రామాయణం, మహాభారతం జరిగిన కథలు. ఇవి చరిత్ర గ్రంథాలు కావా? కాళిదాసు అందించిన రఘువంశం 19 సర్గాల మహాకావ్యం. ఇది ఓ బృహత్ చరిత్ర గ్రంథం. ఇందులోని రఘువంశానికి చెందిన 29 రాజుల కథను అందించారు కవులకు గురువు కాళిదాసు. ఇందులో 7 రాజుల జీవిత విషయాలే కాక ఆ కాలంలో ఉన్న పాలన వ్యవస్థలు, విద్యాభ్యాస పద్ధతులు అత్యంత వివరంగా అందించాడు. అంతేగాక ఖగోళ శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, సాముద్రిక శాస్త్రం వంటి జ్ఞానాల గురించి వివిధ మందిరాల, వివిధ తీర్థాల వర్ణన ఈ పురాణాలలో ఇవ్వబడింది. ఉదాహరణకు అగ్ని పురాణంలో 118 నుండి 120 అధ్యాయాల్లో భారతదేశం, దాని ఎల్లలు, ఆయా ప్రదేశాల వైశాల్యం దగ్గర నుంచి అన్ని విషయాలు చెప్పారు. ఇది చరిత్ర పుస్తకాలు కావా? మహాభారతం భారతీయ సమాజ చరిత్రకు నిలువుటద్దం. ఈ పవిత్ర భారతదేశంలో సంచరించిన ఎందరో పురాణ పురుషుల చరిత్రను అందించిన 1,00,000 శ్లోకాల గ్రంథరాజ్యం. హరిశ్చంద్ర కథ, శ్రీరాముని చరిత్ర, నలమహారాజు చరిత్ర, శ్రీకృష్ణుని చరిత్రలను అందించిన చరిత్రల పుస్తకం కాదా ఈ మహాభారతం? రామాయణ, భారతాది ఇతిహాసాల్లో పేర్కొనబడిన అనేక నగరాలు, పర్వతాలు, నదులు ఇప్పటికీ ఉండడం కన్నా చారిత్రాత్మక ఆధారాలు ఏం కావాలి? సీతాన్వేషణ సమయంలో వానర సైన్యాన్ని అన్ని దిక్కులకు పంపిన సందర్భంలో శ్రీరామచంద్రుడే ఆశ్చర్యపోయేలా సుగ్రీవ మహారాజు వర్ణించిన ఖండం, వివిధ ప్రాంతాలు ఇప్పటికీ ఉండటం చరిత్ర ఆధారాలు కావా? చరిత్రను తుడిచేసే ప్రయత్నంలో ఎన్నో నగరాల పేర్లను మార్చేశారు దుండగులైన దోపిడి పాలకులు. ఇటీవల లభిస్తున్న చారిత్రాత్మక ఆధారాలైన సరస్వతి నది, నీట మునిగిన శ్రీ రామసేతువు మొదలైనవి భారతదేశ ఉజ్వల వైభవానికి సాక్షాధారాలైన విగ్రహాలు, దేవాలయాలు, ఇతర ఆనవాళ్ళు మన దేశంలోనే కాదు ప్రపంచంలో పలుచోట్ల లభించడం కుహాన చరిత్రకారులకు అవాక్కయ్యేలా చేసింది. ఇవన్నీ ఖచ్చితంగా 6,000 ఏళ్ల కన్నా ఎక్కువ వయసువే. ఆధునిక శాస్త్రం ప్రక్రియలైన కార్బన్ డేటింగ్, నాసా చిత్రాలు మన పురాణాలన్నీ చరిత్ర గ్రంథాలని చెప్తున్నాయి. కల్హనుని రాజతరంగిణిలో పేర్కొన్న రాజాదిరాజుల చరిత్ర మనకి గర్వకారణమైన గాథలు. జరుగుతున్న నష్టం ఏంటంటే శ్రీరాముడు, హరిశ్చంద్రుడు, శ్రీకృష్ణుడు లాంటి పాత్రలను కల్పిత పాత్రలుగా వర్ణించి ప్రచారం చేయడం వల్ల అట్టి ఆదర్శ పురుషులను అనుసరించే వారు తగ్గిపోయే ప్రమాదం కలిగిస్తుంది. స్వాతంత్రం అనంతరం పాలకులు నెహ్రూ వంశం బ్రిటిష్ పద్ధతులను పాటించడం వల్ల విద్యా వ్యవస్థలో తప్పుడు చరిత్రనే అనేక తరాలుగా బోధించబడుతుంది. గుప్తుల కాలం తర్వాత జరిగిన 1000 ఏళ్ల విదేశీ ఆక్రమణలో మన దేశానికి జరిపిన అపార నష్టాలను మన విద్యార్థులకు మనం చెప్పమా? 7 దశాబ్దాల క్రితం చరిత్ర అయిన దేశం ముక్కలైన విషాద ఘట్టాలు ఈ తరానికి తెలుసా? చంద్రశేఖర్ ఆజాద్, వీర సావర్కర్, ఛత్రపతి శివాజీలను సరైన కోలంలో విద్యార్థులను బోధిస్తున్నామా? విధర్మీయులు, విధ్వంసకారులను వీరులుగా చరిత్రలో చూపిస్తున్నారు. కానీ చోళ పాలన, కాకతీయుల రాజుల పాలన, విజయనగర వైభవాలు
బోధించడం లేదు. అసలు చరిత్ర ఎందుకు చదవాలి? నేటి భారతీయ విద్యార్థికి సరైన చరిత్రను నేర్పించాలి. చరిత్రను చదవడం ఆ మహాపురుషులను స్ఫూర్తితో ఉత్తమమైన పౌరులుగా తయారవడం కోసమే కాదు, మనకు చరిత్ర లేదని అసత్యాన్ని ఖండించాలి. లక్షల సంవత్సరాల చరిత్ర మనకు గర్వకారణం కావాలి. ఒకరు జీవిత కాలంలో చదవలేనని చరిత్ర గ్రంథాలు మనకి ఎన్నో ఉన్నాయి. తప్పుడు తడకల పుస్తకాలని విద్యాశాఖల్లో బోధించడం శోచనీయం. మన చరిత్ర గ్రంథాలను లోతుగా అధ్యయనం చేసి పరిశోధించి మన ఉజ్వల నాగరికతను వెలికి తీసి అందించిన మహనీయులు ఎందరో. వారిలో అగ్రగణ్యులైన శ్రీ కోట వెంకటాచలం గారు అందించిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. అవి మనం చదవగలగాలి.